నమస్తే అండి. ప్రభాస్ మీడియాకి స్వాగతం. నేను మీ వంశీకృష్ణ. ఈ వైసీపీ బులుగు బ్యాచ్ చేస్తున్నటువంటి ప్రచారం ఏదైతే జనసేన, టీడీపీ, బీజేపీ 3 పొత్తులు ప్రకటించిన తర్వాత వీళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం ఏ విధంగా రెచ్చగొట్టాలి, ఏ విధంగా ఈ పార్టీల మధ్య, ఈ పార్టీ కార్యకర్తల మధ్య, ఈ పార్టీలో ఉన్నటువంటి యాక్టివ్ మెంబర్స్ మధ్య ఏ విధంగా కలతలు రేపాలి అని ఆలోచిస్తూ రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆ ప్రయత్నాలకి చెక్ పెట్టాలా చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే సమాధానం చెప్పారు. అది నేను లాస్ట్లో మీకు వీడియో చూపిస్తాను. దానిపైన నేను చిన్నగా అంటే కొంత మొత్తంలో నేను మీకు అందరికీ అర్థమయ్యే ప్రయత్నం అయితే చేస్తాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం కామెంట్ సెక్షన్లో ఎందుకు నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. ఎక్స్ప్లెయిన్ బాగుందా లేదా అనేది కూడా, నచ్చకపోతే నేనేం తప్పుగా మాట్లాడాను అనేది కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే దాన్ని బట్టి నేను ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. అయితే ఈ 3 పొత్తుల గురించి జర్నలిస్ట్ అని చెప్పుకుంటా ఉంటాడు ఒకడు, బోడిగుండు ఒకటి వేసుకొని, వాడొకడు శివగాడు అనుకుంటా, మరలా జర్నలిస్ట్ సాయి మేధావి జర్నలిస్ట్ అని చెప్పుకునే వాళ్ళు, రకరకాల మాటలు. యాక్చువల్గా పొత్తు పెట్టుకోలేదు అనుకుందాం. ఒకటే అడుగుతున్నా, బీజేపీతో పొత్తు ఎలా పెట్టుకుంటారు మీరు, అది ఇదని మాట్లాడారు. బీజేపీతో పొత్తు పెట్టుకోలేదు అనుకుందాం. ఇక్కడ టీడీపీ, జనసేన ఉమ్మడి పార్టీ నెగ్గారు. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. ఏం చేయగలుగుతారు? ఇప్పటికే జగన్ అనే అసమర్థుడు మన రాష్ట్రాన్ని పరిపాలించడం వల్ల 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం. ఓన్లీ సంక్షేమ పథకాలు ఇస్తున్నానని చెప్పుకుంటూ ఆ సంక్షేమ పథకాల లబ్ధిని కూడా మాయబుచ్చుతూ, అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నానని చెప్పుకుంటూనే ఇంకో పక్క పెట్రోల్ రేట్లు, కరెంటు బిల్లులు ఎన్నిసార్లు పెంచాడు, ఆర్టీసీ ఛార్జీలు ఎన్నిసార్లు పెంచారు, ఇవన్నీ కూడా చేస్తూ జనాల దగ్గర దోచుకుంటున్నటువంటి ప్రభుత్వం. పైగా రాష్ట్రానికి ఏమన్నా ఈ వనరులు ఏమన్నా ఉన్నాయా అంటే ఆర్థిక వనరులు, ఆర్థికంగా మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కొన్ని పరిశ్రమలు రావాలి, దాని ద్వారా రాష్ట్రానికి ఆదాయం రావాలి. ఆ ఆదాయ మార్గాలు ఏమన్నా సృష్టించాడా జగన్మోహన్ రెడ్డి? ఏమీ లేదు. మరి ఇన్ని జరుగుతున్నప్పుడు పొత్తులు పెట్టుకోకుండా గెలిచారే అనుకుందాం. కేంద్రంతో అదే కోపంతో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మిస్టేక్ చేశారో 2018లో వాళ్ళతోటి గొడవలు పడి, ప్రత్యేక హోదా గురించి కావచ్చు, పోలవరం గురించి కావచ్చు, రకరకాల మాటలని వాళ్ళకి విరోధిగా మారాడో, అదే తత్వంగా ఇప్పుడుంటే పొత్తులు పెట్టుకోకుండా కేంద్రంలో మరలా బీజేపీయే వస్తుంది. మనకి ఏ ఫైల్ మూవ్ అవ్వాలన్నా, కేంద్రం నుంచి నిధులు రావాలన్నా కానీ నరేంద్ర మోడీ సంతకం ఉండాలి. అక్కడ కేంద్రం నుంచి అనుమతులు రావాలి. మరి ఏమి అనుమతులు రాకుండా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉండి చేయగలిగింది ఏంటి? మరలా ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని జనాలు తిట్టుకోరా, మీరేం చేశారు, కేంద్రం నుంచి నిధులు రాలేదు, ఏం రాలేదు, పోలవరం పూర్తి చేయలేదు, మీరేం చేశారు సీఎంగా ఉండి, అమరావతి రాజధాని పూర్తి చేయలేదని. ఇవన్నీ జరగాలి అంటే కేంద్రం యొక్క సహకారం ఉండాలి. కాబట్టే అవన్నీ ఆలోచించే పొత్తులు పెట్టుకోవడం జరిగింది. ఇంకొకటి, పొత్తులు పెట్టుకుంటున్నారు అది ఇదని మాట్లాడి వీళ్ళు రెచ్చగొట్టే మాటలకి మీరు కూడా బుర్ర తక్కువగా ఉంటే, ఒకవేళ పొత్తులు పెట్టుకోకపోతే అధికార పార్టీ ఏదైతే ఉందో జగన్కి వ్యతిరేక ఓట్లు మొత్తం ఎవరైతే ఉన్నారో, బీజేపీకి కావచ్చు, టీడీపీకి కావచ్చు, ఇటు జనసేనకి కావచ్చు, ఈ మూడిటికి విడివిడిగా ఓట్లు పడతాయి, చీలిపోతాయి. చీలిపోయినప్పుడు మరలా అధికారంలోకి వైసీపీ వస్తుంది. వైసీపీ వస్తే మరలా రాష్ట్రం ఇంకొక 30 ఏళ్ళు వెనక్కిపోతుంది. అందుకోసమే రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు పొత్తులు దిశగా అడుగులు వేశారు, తన మనస్సుని చంపుకొని. కేవలం ఈ మాత్రం చిన్న ఇంగితం లేకుండా ఆ బులుగు కుక్కలు ఏది మాట్లాడితే అది మనం విన్నామంటే మనం అధవలం అవుతామా, ఎర్రి పుష్పాలం అవుతామా? మనమే ఆలోచించుకోవాలి. ఒకసారి చంద్రబాబు నాయుడు గారి మాటల్లో ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందని క్లారిటీ తీసుకోండి. ఇప్పుడు ఈ వీడియో చూడండి. థ్యాంక్ యూ. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ప్రతి ఒక్కరు ఏమంటారు, పొత్తులు ఎందుకు పెట్టుకోవాలి? 10 ఏళ్లు కేంద్రంలో బీజేపీ ఉంది, రేపు కూడా మళ్ళా బీజేపీని వస్తున్నారు అందరూ చెప్తున్నారు. ఇప్పుడే 30 ఏళ్లు ఎన్నికెళ్లిపోయాం. ఎన్నికపోయిన దాన్ని పికప్ చేయాలనుకుంటే కేంద్ర సహకారం అవసరం. నిధులు గాని, పర్మిషన్లు గాని, గ్రాంట్స్ గాని, ప్రాజెక్ట్స్ గాని, దేనికైనా వాళ్ళ క్లియరెన్సెస్ గాని అన్ని అవసరం. ఒకవేళ ఇక్కడ నేను గెలిచినా వాళ్ళ సహకారం లేకపోతే మనం పునర్నిర్మాణం చేయలేం. మీరు జనసేనతో ఎందుకు పొత్తు పెట్టుకోవాలి? జనసేన తెలుగుదేశం ఎందుకు పెట్టుకోవాలి? అంటే వీళ్ళ ఉద్దేశం మీరు ఫైట్ చేసుకోండి, ఓట్లు డివైడ్ చేసుకోండి, మేము అబద్దాలు చెప్తాం, ప్రజల్ని మోసం చేస్తాం,
మళ్ళా గెలుచుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తానే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క జనసేనని నీకు తక్కువ సీట్లు వచ్చాయని ఆయన రెచ్చగొట్టడం ప్రజాహితం కోసం, భవిష్యత్తు కోసం, భావితరాల కోసం మేము రాజీ పడ్డాం. అందరం కూడా ఈ పొత్తు చేశాం.